మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే మంచి ఊపొచ్చే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అది కూడా రవితేజ గారు నటిస్తున్న 75వ సినిమాకు సంబంధించి అయితే క్రేజీ అప్డేట్ అయితే మూవీ మేకర్లు రివీల్ చేశారు. ధమాకా సినిమాతో బాక్స్ ఆఫీస్ నైతే షేక్ చేసింది టాలీవుడ్ లో క్రేజీ కాంబో రవితేజ శ్రీలీల. ఇక వీరిద్దరి కాంబోలో రవితేజ గారి బెంచ్ మార్క్ మూవీకి సంబంధించి అయితే క్రేజీ అప్డేట్ వచ్చింది. రవితేజ గారి కెరియర్ లో 75వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకి అయితే RT75 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో జరిగిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా షురు అయింది ఈ మూవీ. కాగా చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించి అయితే ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే RT75 టైటిల్ అయితే ప్రకటించబోతున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా దసరా సందర్భంగా ఉండబోతుందనే సమాచారం వచ్చింది. అంతేకాదు ఇందులో మాస్ మహారాజ్ రవితేజ్ గారు మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్ వచ్చింది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా 40% అయితే కంప్లీట్ చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కూడా అక్టోబర్ మొదటి వారంలో షురూ కాబోతుంది. హైదరాబాద్ లోని ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అయితే 3 వారాల పాటు కొనసాగబోతుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ్ గారు RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్షన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. భీమ్ సిసిరోలే సంగీతం అందిస్తుండగా 2025 సంక్రాంతి కానుక ఈ సినిమాను తీసుకురాబోతున్నట్టు తెరపైకి వస్తుండగా దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు మూవీ మేకర్లు అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పేరు లక్షణ బేరీ ఆదాయం చొప్పనుతి ఖర్చైతే లెక్క చేయని రాజ్య పూజ్యం అన్లిమిటెడ్ అవమానం 0 అంటూ ఇప్పటికే RT75 లో రవితేజ గారి పాత్ర ఎలా ఉంటుందో హింట్ కూడా ఇచ్చేశారు. రవితేజ గారు ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ లో కనిపించిన విక్రమార్కుడు క్రాక్ సినిమాల కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుండడంతో అంచనాలు కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి.